నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్ గురించి మనం ఈ వీడియోలో ఎలా అప్లై చేయాలి, దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏం కావాలి అనే విషయాలు అయితే మనం క్లియర్గా ఈ వీడియోలో చెప్పుకోబోతున్నామండి. చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు కాబట్టి ఈ విషయాలు అయితే నేను చెప్తాను అనమాట. ఓకేనా, స్కిప్ చేయకుండా ఎవరు చూడండి, మీకు క్లియర్గా ఈ వీడియో మీకు అర్థమవుతుంది. ఓకే, అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరి తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అంతేకాకుండా లైక్ చేయండి. అయితే ఇక వీడియోకి వెళ్తే కనుక ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన 3.0 స్కీమ్కి ఎట్లా అప్లై చేయాలి అనే దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. అయితే ఈ స్కీమ్ అనేది మనకి మార్చి 2026 వరకు అయితే అందుబాటులో ఉంటుందండి. సో ఈలోపు ఎవరైనా కానీ ఈ స్కీమ్ ద్వారా గ్యాస్ సిలిండర్ పొందాలంటే తప్పనిసరిగా మార్చి 2026 లోపు అయితే మీరు అప్లై చేసుకోండి. ఓకేనా, అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి మనకి ఈ యొక్క ఉజ్వల యోజనకు సంబంధించిన ఈ యొక్క వెబ్సైట్ అనేది. ఓకే, సో మీరు అప్లై చేయాలంటే కనుక ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అప్లై ఫర్ న్యూ ఉజ్వల యోజన కనెక్షన్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. దీన్ని మీరు ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేస్తే దీనికి సంబంధించిన డేటా అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ముందుగా దీనికి సంబంధించిన ఎలిజిబుల్ క్రైటీరియా అనేది మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. ఓకేనా, అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కీమ్కి ఎలిజిబుల్ కావాలి అంటే కనుక సో వాళ్ళు స్త్రీ అయి ఉండాలన్నమాట. స్త్రీలకు మాత్రమే ఈ స్కీమ్ ద్వారా ఈ గ్యాస్ కనెక్షన్స్ అనేవి మన కేంద్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుంది. అది కూడా 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఓకే, అట్లాగే వాళ్ళకి ఎవరైతే అప్లై చేస్తున్నారో సో వాళ్ళకి తప్పనిసరిగా రేషన్ కార్డు ఉండాలి. ఆ రేషన్ కార్డులో మెంబర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఇంతకుముందు ఎన్నడూ ఏ ఆయిల్ కంపెనీ నుంచి గ్యాస్ కనెక్షన్ పొంది ఉండకూడదు అనమాట, ఆ రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరు కూడాను. ఓకే, అట్లాగే ఆ మహిళ పేద కుటుంబానికి చెందినవారే ఉండాలి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. అయితే దీనికి డాక్యుమెంట్స్ ఏం కావాలి అనేది కూడా క్లియర్గా మనకు మెన్షన్ చేశారన్నమాట. మీరు చెక్ చేసుకోవచ్చు. కేవైసీ డాక్యుమెంట్స్ అంటే మనం చేసే ప్రాసెస్లో ఆ కేవైసీ అనేది అప్లికేషన్ ఫామ్ అనేది అయిపోతుంది అనమాట. ఆ తర్వాత ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అనేది మనం ఆధార్ ఇచ్చేస్తాం, సరిపోతుంది. అండ్ రేషన్ కార్డు ఉంటుంది. అండ్ ఎవరైతే అప్లికేషన్ మెంబర్స్ ఉంటారో ఈ మనం యాడ్ చేసే మెంబర్స్ అందరికి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన ఆధార్ డేటా తప్పనిసరిగా ఉండాలన్నమాట. బ్యాంక్ అకౌంట్ ఉండాలి. అలాగే డిప్రివేషన్ డిక్లరేషన్ అనేది కొంతమందికి మాత్రమే అది. ఓకేనా, సో ఇట్లా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉండాలి. ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటి, ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అనేది మీరు క్లియర్గా ఇక్కడ చూశారు కదా. ఇప్పుడు ఎలా అప్లై చేయాలి, సో ఇక మనకి క్లిక్ హియర్ అని చెప్పేసి కనిపిస్తుంది చూసారు మీరు. దీన్ని ట్యాప్ చేస్తే కనుక మనకి ఇట్లా ఈ గ్యాస్ సంబంధించిన ఏజెన్సీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇండియన్ గ్యాస్, భారత్ గ్యాస్, అలాగే హెచ్పి గ్యాస్, ఇట్లా 3 మీకు షో చేస్తాయి అనమాట. ఓకే, సో వీటిని ట్యాప్ చేసినప్పుడు డైరెక్ట్గా ఈ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా మనకి ఏంటంటే రీడైరెక్ట్ అయ్యి ఆయిల్ కంపెనీకి సంబంధించిన వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోతాయి అనమాట. అయితే ఇక్కడ నేను వేరే వెబ్సైట్ మీకు చూపిస్తాను, మీకు చెక్ చేసుకోవచ్చు. ఇది మీ అందరూ తెలిసే ఉంటుంది, mylpg.in అని చెప్పేసి. ఇక్కడి నుంచి మీరు పర్టికులర్గా ఈ భారత్ గ్యాస్ సంబంధించిన, అలాగే హెచ్పి గ్యాస్ కానివ్వండి, లేకపోతే ఇండియన్ గ్యాస్ సంబంధించిన సిలిండర్స్ అయితే మీకు ఇక్కడ షో చేస్తాయి అనమాట. మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, షో చేస్తాను చూసారా. సో ఆ పర్టికులర్ సిలిండర్ మనం ట్యాప్ చేసినప్పుడు, క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్గా దానికి సంబంధించిన వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి రిజిస్టర్ ఫర్ ఎల్పిజి కనెక్షన్ అని చెప్పేసి ప్రతి వెబ్సైట్లో ఎట్లానే ఉంటుంది. కొన్ని చోట్ల ఏంటంటే మనకి ఎల్పిజి సర్వీసెస్లో కనిపిస్తుంది అనమాట ఆ ఆప్షన్. అంటే ఈ యొక్క కొత్త కనెక్షన్కి అప్లై చేసుకోవడానికి ఇక్కడ రిజిస్టర్ ఎల్పిజి కనెక్షన్ అని చెప్పేసి కనిపిస్తుంది సరే. దీన్ని మీరు ట్యాప్ చేశారనుకోండి ఈ విధంగా మీకు షో చేస్తుంది అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అంతా కూడాను. ఓకేనా, ఇక్కడ టైప్ ఆఫ్ కనెక్షన్ వచ్చేసరికి ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ ఉజ్వల 3.0 న్యూ కనెక్షన్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీన్ని మీరు ట్యాప్ చేస్తే సెలెక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, అన్న తర్వాత ఇక్కడ చెక్ బాక్స్లో టిక్ చేసుకొని ఇక్కడ స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. ఆ స్టేట్లో ఉన్న డిస్టిక్ ఏది అనేది, అంటే మీ డిస్టిక్ అనేది ఇక్కడైతే చిత్తూరు ఇచ్చేస్తాను. ఓకేనా, ఇప్పుడు నేను షో లిస్ట్ని ట్యాప్ చేయగానే అక్కడ ఆ పర్టికులర్ చిత్తూరులో ఏ ఏజెన్సీలు ఉన్నాయి అనేది అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. మీరు చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనెక్షన్ పెట్టుకునే ముందు మీ దగ్గరలో ఉన్న ఏజెన్సీ ఏది, దానికి సంబంధించిన పేరేంటి, దానికి సంబంధించిన కోడ్ ఏంటి అనేది తప్పనిసరిగా తెలుసుకోండి. ఓకే, అప్పుడు మీకు ఇట్లా కనిపిస్తాయి కదా, మీకు తెలుస్తుంది అనమాట. శ్రీ సాయి భారత్ గ్యాస్ సంథింగ్ ఏంటని చెప్పేసి దాన్ని ట్యాప్ చేసిన టిక్ చేసుకున్నాను అనుకోండి. ఇలా టిక్ చేసుకొని కంటిన్యూ అని చెప్పేసి ట్యాప్ చేయగానే మీకు ఈ విధంగా ఈ కేవైసీ ఫామ్ సంబంధించిన ఒక విండో అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చి సో మీరు ఇక్కడ ఓటీపీ వెరిఫై చేసుకోవాలి. ఓకేనా, ఓటీపీ వెరిఫై చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ ఈ విధంగా చూపిస్తుంది అనమాట, ఉజ్వల 3.0 కేవైసీ అని చెప్పేసి. ఓకే, సో ఇక్కడ మీరు
మైగ్రేటెడ్ ఫ్యామిలీయా అంటే కొంతమంది ఏంటంటే ఒక ఏరియా నుంచి ఒక ఏరియా అంటే ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రంకి వెళ్ళిపోయి అక్కడ అప్లై చేద్దాం అనుకుంటారు కదా, అట్లాంటి వాళ్ళు ఎస్ అని చెప్పి ట్యాప్ చేసి సెలెక్ట్ చేసుకోండి. కానీ వాళ్ళు నో అని చెప్పేసి మనకు డిఫాల్ట్గా నో అని చెప్పేసి అలా ఉండిపోద్ది అనమాట. ఇప్పుడు ఫ్యామిలీ ఐడెంటిఫికేషన్ ఇక్కడ మనకి రేషన్ కార్డు అడుగుతారు, రేషన్ కార్డు అని చెప్పేసి మనం ఇక్కడ ఇచ్చేసి ఆ తర్వాత మనకి ఫ్యామిలీ ఐడెంటిఫై నెంబర్ అని చెప్పేసి ఉంటుంది, అంటే రేషన్ కార్డు నెంబరు అక్కడ మీరు మెన్షన్ చేయాలి ఇక్కడ. ఓకేనా. టైప్ ఆఫ్ స్కీమ్ ఇక్కడ టైప్ ఆఫ్ స్కీమ్ ఏంటి, ఉజ్వల 3.0 జనరల్ ఉంటుంది, అదర్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ అంటే కులాలు బట్టి అనమాట. ఎస్సీ వాళ్ళు ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఎస్టీ, అదర్స్ వాళ్ళు అదర్స్, జనరల్ వాళ్ళు ఓసీ వాళ్ళు ఉంటారు కదా, సో ఓసీ. ఇక బీసీ ఈ క్యాడర్ అంతా కూడా అదర్ అని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ ఫ్యామిలీ ఐడెంటిఫికేషన్ స్టేట్ ఉంటుంది అనమాట. ఓకేనా. ఐడెంటిఫై స్టేట్, ఆ స్టేట్ ఏంటి అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ తెలంగాణ. ఇక్కడ ప్రొసీజర్ బటన్ ట్యాప్ చేయాలన్నమాట. ఓకేనా. సో ట్యాప్ చేసినట్లయితే మనకైతే ముందుకెళ్తుంది. సో ముందు మనకి ఇక రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ మీకు డెమో చూపిస్తాను అనమాట. ఓకేనా. సో రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ప్రాసెస్ చేస్తే ముందుకెళ్తుంది అనమాట. మనకి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ నేను హెచ్పి గ్యాస్ సంబంధించింది అయితే ఓపెన్ చేస్తానండి. నేను హెచ్పి గ్యాస్ సంబంధించిన వెబ్సైట్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ రిజిస్టర్ ఎల్పిజి కనెక్షన్ ఉంది, దీని అయితే ట్యాప్ చేస్తాను అనమాట. మీకు అప్లికేషన్ చూపిస్తాను. అక్కడ అప్లికేషన్ అనేది మనం అంతా ప్రాసెస్ చేసిన తర్వాత ముందుకు వెళ్ళాలన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ విధంగా భారత్ గ్యాస్ వాళ్ళు ఆ విధంగా చేయాలి. ఇప్పుడు హెచ్పి వాళ్ళు ఏంటంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏంటంటే 2 టైప్ కనెక్షన్స్ ఉంటాయి అన్నమాట. 2 టైప్ ఆఫ్ కనెక్షన్స్, రెగ్యులర్ కనెక్షన్ అలాగే ఉజ్వల బెనిఫిషరీ కనెక్షన్ అని చెప్పేసి దీని మీద ట్యాప్ చేస్తాను, సెలెక్ట్ చేసుకోండి ఉజ్వల బెనిఫిషరీ. ఓకేనా. ఇక్కడ మనకు లోడింగ్ తీసుకొని ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంటుంది, చెక్ బాక్స్లో మీరు టిక్ చేసుకోగానే మీకు ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ నేమ్ వైజ్గా అలాగే లొకేషన్ వైజ్గా డీలర్స్ ఎవరైతే ఉన్నారో మీకు చెప్పాను ఇంతకుముందు అప్లై చేసే ముందు మీ సంబంధించిన లొకేషన్లో డీలర్ ఎవరు ఉన్నారు, వాళ్ళ సంబంధించిన నేమ్ ఏంటి అనేసి తెలుసుకోవాలని చెప్పేసి నేను లొకేషన్ వైజ్గా నేను ఇక్కడ చూస్తాను. నాకు నేమ్ అయితే తెలియదు. సో ఇక్కడ సెలెక్ట్ స్టేట్. ఓకేనా. ఆంధ్ర సెలెక్ట్ చేశాను. అండ్ డిస్ట్రిక్ట్ వచ్చేసరికి ఓకేనా చిత్తూరు సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ డిస్ట్రిబ్యూటర్ ఇక్కడ ట్యాప్ చేయగానే ఆ చిత్తూరులో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కనిపిస్తారు అనమాట. నేను ఒకరిని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ అని చెప్పేసి నేను ట్యాప్ చేశాను అనమాట. ట్యాప్ చేయగానే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వాళ్ళ సంబంధించిన అడ్రస్ అనేది చూపిస్తాను అనమాట ఇక్కడ. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ అని బటన్ ట్యాప్ చేస్తాను. సో ట్యాప్ చేయగానే మనకి ఏంటంటే లోడింగ్ తీసుకొని అప్లికేషన్ ఫామ్ అంతా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకి ఇంత కేవైసీ అప్లికేషన్ అని చెప్పేసి అనుకున్నాం కదా, ఇక్కడ మీ సంబంధించిన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీరు పక్కన జస్ట్ క్లిక్ చేయగానే మీ డేటా అంతా ఇక్కడ చూపిస్తుంది అనమాట. మీ ఫుల్ నేమ్ కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి. ఓకేనా. అలాగే ఇక్కడ మీరు మీ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, అదర్ అయితే అదర్, జనరల్ అయితే జనరల్, మనం చూసాం కదా ఇంతకుముందు అట్లాగా. ఓకేనా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రేషన్ కార్డు డీటెయిల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీ సంబంధించిన రేషన్ కార్డు ఎప్పుడు ఇష్యూ చేశారో దాని సంబంధించిన డేట్ ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా. రేషన్ కార్డు నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. చేసి చెక్ డూప్లికేట్ అని చెప్పేసి క్లిక్ చేస్తే కనుక ఆటోమేటిక్ ఫెచ్చింగ్ అయి తీసేసుకుంటుంది అనమాట. ఓకేనా. ఆ తర్వాత ఈ కనెక్షన్ అడ్రస్ అనమాట. ఆ అడ్రస్ అంతా కూడా మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకేనా. లొకేషన్ టైప్ ఏంటి, రూరలా లేకపోతే అర్బనా. ఓకే. సో హౌస్ బిల్డింగ్ నేమ్, సిటీ కానివ్వండి, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, మొబైల్ నెంబర్ కానివ్వండి, ఇదంతా కూడా మనం ఇక్కడ ఫిల్ చేసేయాలి. ఓకే. మనకి ఏంటంటే స్టార్ మార్క్స్ ఉంచండి. ఈ స్టార్ మార్క్స్ అనేవి మనకి మ్యాండటరీ, అవి తప్పనిసరిగా మీరు ఫిల్ చేయాలి. మిగతా వదిలేసిన నో ఇష్యూ, ఇబ్బంది ఏం లేదు. పర్టికులర్స్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్, మీ సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఎవరైతే బెనిఫిషరీ ఉన్నారో, ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో స్త్రీ, వాళ్ళ సంబంధించిన బ్యాంకు డేటా అంతా కూడా ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఐఎఫ్ఎస్సి కోడ్ కానివ్వండి, లేకపోతే బ్రాంచ్ నేము, అకౌంట్ నెంబర్ కానివ్వండి. ఓకేనా. సో 2 సార్లు కన్ఫర్మ్ చేసి 2 సార్లు కూడా ఇక్కడ ఎంటర్ చేసి ఇవ్వాలి. ఆ తర్వాత మనకి ఎల్పిజి కనెక్షన్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. ఓకేనా. అది 14.2 కేజీలదా లేకపోతే 5 కేజీలదా అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఒక ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, దానికి సంబంధించిన డాక్యుమెంట్ అనేది దాని డాక్యుమెంట్ నెంబర్ ఇవ్వాలన్నమాట. అది ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, రేషన్ కార్డు కానివ్వండి, పాస్పోర్టు, ఆధారు, బ్యాంకు, లేకపోతే క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ బిల్ కానివ్వండి, వాటర్ బిల్లు. ఇప్పుడు కొంతమంది మైగ్రేట్ అవుతూ ఉంటారు అనమాట. అంటే ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి మైగ్రేట్ అయినప్పుడు వాళ్ళ దగ్గర సమ్ డాక్యుమెంట్స్ అనేవి మిస్ అవుతాయి. అంటే ఆ ఏరియా సంబంధించిన డాక్యుమెంట్స్, ప్రూఫ్ ఆఫ్ మనకి అడ్రస్ ఇవ్వాలి కాబట్టి. సో మెయిన్ ఏంటంటే ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ అని చెప్పేసి ఉంటుంది మైగ్రేట్ క్యాండిడేట్స్కి. ఓకేనా. ఇది మీరు టిక్ చేసుకొని ఆ మైగ్రేషన్ ఫామ్ అనేది ఉంటుంది. ఆ ఫామ్ ఇక్కడ మీరు అంటే దానికి సంబంధించిన నెంబర్ అనేది ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట మైగ్రేషన్ అయిన వాళ్ళు. ఓకేనా. సో అక్కడ ఎవరైనా ఎల్ఐసి పాలసీ లాంటివి అక్కడ ఎవరైనా ఓపెన్ చేశారనుకోండి ఆ ఏరియాలో, సో వాళ్ళ ఎల్ఐసి పాలసీ సంబంధించిన నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు, నో ఇష్యూ.
ఓకేనా, ఎట్లా అనమాట. ఇవన్నీ ఇట్లా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైతే అది వాటర్ ఐడి ఏదైతే అది మీకు మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ సెలెక్ట్ చేసి దానికి సంబంధించిన నెంబర్ ఇక్కడ ఇచ్చేయండి. అన్న తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ అనేవి మనం అప్లోడ్ చేయాలి. అంతకుముందు చెప్పాం కదా, ప్రూఫ్ ఆఫ్ ఐడి, అడ్రస్, దానికి సంబంధించినవన్నీ కూడాను. ఓకేనా, ఇక్కడ మనం ఇవ్వాలి. మన ఆధార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ నెంబర్ ఇచ్చేయాలి. ఓకేనా, అలాగే అదే ఆధార్ సంబంధించిన డాక్యుమెంట్ ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి. ఓకే, అయితే ఇక్కడ మనం అప్లోడ్ చేసే ప్రతి ఒక్క డాక్యుమెంట్ అనేది 300 KB సైజు లోపు ఉండాలండి. డాక్యుమెంట్ 300 KB సైజులో ఉండాలి. ఫోటో మాత్రం 30 KB సైజు లోపు ఉండాలి. అది 50 KB సైజు లోపు ఉండాలన్నమాట. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇక్కడ ఆధార్ అయితే ఆధారు అండ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ మళ్ళీ ఆధార్ ఇచ్చేసుకోవచ్చు, నో ఇష్యూ. అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఓకేనా, అండ్ తర్వాత రేషన్ కార్డు ఉంటుంది కదా, సో దానికి సంబంధించిన ఫోటో అనేది ఇక్కడ ఇచ్చేయాలి. మైగ్రేటెడ్ పీపుల్స్ అయితే కనుక వాళ్ళకి సంబంధించిన ఒక అప్లికేషన్ ఉంటుంది అన్నమాట, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసి దానికి సంబంధించిన అటెస్టేషన్ అంతా కంప్లీట్ చేసి దీన్ని ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. ఇలా అప్లోడ్ చేసిన తర్వాత అయిపోయిన తర్వాత ఓకేనా, ఆ తర్వాత మనకి ఏంటంటే డీటెయిల్స్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ మీద డిపెండ్ అయ్యి, అంటే ఎవరైతే బెనిఫిట్స్ ఉన్నారో సో ఆ కార్డులో అంటే రేషన్ కార్డులో మిగతా మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన డేటా అంతా కూడా ఇచ్చేయాలన్నమాట. ఇక్కడ ఎంతమంది అయితే అంతమంది బెనిఫిట్స్, అంటే పెద్దవాళ్ళు ఎంత, అడల్ట్స్ ఎంతమంది, పెద్దవాళ్ళు ఇద్దరైతే ఇద్దరు, ముగ్గురు అయితే ముగ్గురు, చిల్డ్రన్స్ ఎంతమంది, ఇద్దరైతే ఇద్దరు, ముగ్గురు అయితే ముగ్గురు, అలా సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి సంబంధించిన డేటా అంతా కూడా ఓకేనా ఇక్కడ యాడ్ చేయాలి. ఫస్ట్ ఒకళ్ళు యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఏంటంటే యాడ్ మెంబర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే కనుక వేరే ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. సో అందులో వాళ్ళ డేటా అట్లా అందరూ ఇచ్చేయాలి. ఒకవేళ మీరు తప్పుగా ఇచ్చారనుకోండి, మనకి ఇక్కడ డిలీట్ మెంబర్ అని చెప్పేసి కనిపిస్తుంది, దాని ద్వారా డిలీట్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. ఇదంతా చేసిన తర్వాత మనకి ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది, చెక్ బాక్స్లో టిక్ చేసుకోండి. ఇక్కడ ఉన్న క్యాప్ ఛానల్ చేసి సబ్మిట్ చేస్తే మనకి ఈ ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనం సబ్మిట్ చేయాలి. ఎవరైనా కానీ అది HP కానివ్వండి, లేదా భారత్ గ్యాస్ కానివ్వండి, ఏ గ్యాస్ వాళ్ళైనా ఫామ్ ఈ విధంగా ఉంటుంది రిలేటెడ్గా. అందులో చేంజెస్ అయితే ఉండవు అనమాట. బట్ ఓపెన్ చేసే ప్రాసెస్లో ఇంతకుముందు చూసాక భారత్ గ్యాస్ ఎలా ఉందో KYC ముందు అడుగుతుంది, అట్లా కొన్ని చిన్న చేంజెస్ ఉంటాయి, నో ఇష్యూ. ఇది బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా అర్థమైపోతుంది, నో ఇష్యూ. ఓకేనా, ఈ విధంగా మీరు సబ్మిట్ చేస్తే కనుక ఈ అప్లికేషన్ మీరు ఎవరికైతే త్రూ చేశారో, ఏ ఏజెన్సీకి అయితే త్రూ చేశారో వాళ్ళకైతే వెళ్తుందన్నమాట. వితిన్ మీకు 1 వీక్లో మీకు స్టేటస్ అనేది తెలిసిపోతుంది. ఆ స్టేటస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, మనకి ముందే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చెక్ స్టేటస్ అని చెప్పి మీకు కనిపిస్తుంది, చూసారు ఇక్కడ. ఓకేనా, దీన్ని మీరు ట్యాప్ చేశారంటే కనుక ఇట్లా మనకి రెగ్యులరా ఉజ్వల అని చెప్పేసి అడుగుతుంది అనమాట. ఓకేనా, ఉజ్వల కదా మనం అప్లై చేసింది. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని రిఫరెన్స్ నెంబరు మనం అప్లై చేసిన తర్వాత తప్పనిసరిగా మనకి రిఫరెన్స్ నెంబర్ అనేది మా మొబైల్కి వస్తుంది. ఓకేనా, మన మొబైల్కి తప్పనిసరిగా వస్తుంది అనమాట. సో మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దాన్ని మీరు ఎప్పుడైతే మీ సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇక్కడ ఉన్న క్యాప్చా ఆర్డర్ చేసి ఇక్కడ చెక్ స్టేటస్ని క్లిక్ చేయగానే దానికి సంబంధించిన స్టేటస్ అనేది తెలిసిపోతుంది అనమాట. ఓకే, సో మీరు ఆఫ్లైన్ ద్వారా ఒకసారి మీరు మీ ఏజెన్సీ ఎవరికైతే త్రూ చేశారో ఆ ఏజెన్సీకి వెళ్ళి ఆఫ్లైన్ డాక్యుమెంట్స్ అనేవి కొన్ని ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. అది చేసిన తర్వాత మీరు కనెక్షన్ అనేది తీసుకోవచ్చు. ఇది టోటల్ మనకి ఫ్రీ గ్యాస్ కనెక్షన్, మీకు తెలిసే ఉంటుంది. దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓకేనా, మీకు టోటల్గా ఈ గ్యాస్ కనెక్షన్ అనేది ఫ్రీగా మనకి కేంద్ర ప్రభుత్వం అయితే ప్రొవైడ్ చేస్తుంది. మీరు మార్చి 2026 లోపు మీరు ఎవరైనా అప్లై చేసుకోండి. చాలామంది అడిగారు ఈ విషయాన్ని, సో అందుకే మీకు చెప్తున్నాను. ఈ విధంగా మీరు ఏ గ్యాస్ కనెక్షన్ అయినా కానీ ఇట్లాగే అప్లై చేసుకోవాలి. ఓకేనా, ఉజ్వల సంబంధించింది చూసారు కదండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో కన్నా కామెంట్ చేసిన కామెంట్ చేయండి. ఇదంటే వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే విషయాలు మీరు మధ్య వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బటన్ అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is